బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మార్చడం ఇప్పుడు చాలా ఈజీ. ఫోటోలేంటి, ఏకంగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలనే కలర్లోకి మార్చేయగలుగుతున్నాం. ఏఐ వచ్చాక ఈ కలరింగ్ ఇంకా ఈజీ అయిపోయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక విజువల్ని ఏఐతో ఆటోమేటిక్గా కలర్లోకి మార్చినప్పుడు డిఫాల్ట్గా కొన్ని కలర్స్ తీసుకుంటుంది. ఫలానా చోట ఫలానా కలరే రావాలని మనం ఆజ్ఞాపించలేం. అయితే ఇప్పుడు అలాంటి కలర్ కంట్రోలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్న టూల్స్ వచ్చేస్తున్నాయి. అలాంటి టూలే ఒకటి ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది మరీ గొప్ప టూల్ అని చెప్పలేం, కానీ ఫ్యూచర్లో కలర్ కన్వర్షన్ కూడా పూర్తిగా మన కంట్రోల్లోకి వస్తుంది అనే హోప్ ఇస్తుంది ఈ టూల్. బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ని కలర్లోకి మార్చే ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న టూల్స్ ఏంటంటే మామూలుగా మనం ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని ఇచ్చి కలర్ చేంజ్ చేయమంటే డిఫాల్ట్గా అది ఏదో ఒక కలర్ చేంజ్ చేసి దానికి తగినట్లుగా ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను పరిచయం చేయబోయే టూల్ ప్రత్యేకత ఏంటంటే అందులో కలర్కి సంబంధించి మనకి కంట్రోల్ ఉంటుంది కలర్ మీద. అంటే ఇక్కడ ఆ పిక్చర్లో ఏ కలర్ ఎక్కడ చేంజ్ చేసుకోవాలి, అక్కడ ఉన్న వాటికి సంబంధించి మనం కలర్స్ ఏం మార్చుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. ఆ టూల్ ఎలా పనిచేస్తుంది ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇదే ఆ టూల్, టెక్స్ట్ గైడెడ్ ఇమేజ్ కలరైజేషన్. మనకి ఇక్కడ రెండు పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్. డిఫాల్ట్గా ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అని చూపించారు కదా. దీంట్లో ఇప్పుడు మనకి జీప్ కలర్ వేరే ఉంది, బ్లూ ఉంది. సో దాన్ని మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు వేరే టూల్స్కి సంబంధించి ఏదైనా సరే మనం ఇమేజ్ ఇస్తే ఆటోమేటిక్గా అది ఒక డిఫాల్ట్గా ఒక ఇమేజ్ని తయారు చేసి మనకి ఇస్తుంది. అందులో ఏ కలర్ వచ్చినా మనం ఇంకా మార్చుకోవడానికి ఉండదు. కానీ ఈ టూల్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఇందులో కొన్ని కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఈ కలర్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ జీప్ ఉంది, ఈ జీప్కి సంబంధించి మనం ఇప్పుడు బ్లూ కలర్ ఉంది కదా, దాన్ని రెడ్ కలర్లోకి చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ కంట్రోల్ నెట్ మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్లో మనం ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా నెక్స్ట్ ఇమేజ్ క్యాప్షనింగ్ మోడల్ ఉంది, పాజిటివ్ ప్రాంప్ట్ అని ఉంది. ఇక్కడ ఏ కలర్ చేంజ్ చేయాలి, ఎక్కడ చేంజ్ చేసుకోవాలి అనేది మనం ప్రాంప్ట్ ఇస్తాం. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత క్యాప్షనింగ్ రిజల్ట్లో ఫైనల్ ప్రాంప్ట్ని క్రియేట్ చేసుకొని మనకి ఫైనల్గా అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఆ జీప్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను కదా, ఆ జీప్ కలర్ని పాజిటివ్ ప్రాంప్ట్లో నేనేమంటానంటే బ్లూ నుంచి రెడ్కి చేంజ్ చేద్దాం. సో ఇక్కడ నేను వెహికల్ కలర్ రెడ్ అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్షనింగ్ రిజల్ట్లో ఫైనల్ ప్రాంప్ట్ని క్రియేట్ చేసుకొని అదే ఎలా చేస్తుంది, అవుట్పుట్ ఏమిస్తుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ జనరేట్ అవుతుంది. మనం వెహికల్ కలర్ అడిగాం చేంజ్ చేయాలని, రెడ్ కావాలని. సో అనుకున్నట్లుగా ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఇక్కడ క్యాప్షనింగ్ రిజల్ట్లో మనకి క్రియేట్ చేసింది, చూడొచ్చు. A photography of a car driving down a road with a Hollywood sign in the background అని చెప్పి క్యాప్షనింగ్ రిజల్ట్ కూడా వచ్చింది. ఇలా డిఫాల్ట్గా కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, వాటిలో మనం కొన్ని కలర్స్ చేంజ్ చేసి ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ పోర్ట్రైట్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిన ఇమేజ్ ప్రాంప్టర్ని తీసేసి ఏ ప్రాంప్టర్ లేకుండా ఒకసారి మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ ఒక్కొక్కసారి మనం జీపీయూ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది, బిజీ ఉంటుంది కాబట్టి టూల్. ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్లోకి మార్చాము. సో ఇక్కడ మనం ఏం ప్రాంప్ట్ ఇవ్వలేదు, క్యాప్షనింగ్ రిజల్ట్ వచ్చింది. ఈ ఇమేజ్ని బట్టి క్యాప్షనింగ్ అనేది తయారు చేసింది. ఆ ఫోటోగ్రఫీ ఆఫ్ ఏ ఉమెన్ అండ్ 2 children సిట్టింగ్ అనే పోర్చ్ అని ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే మనం బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ నుంచి కలర్గా మారిన తర్వాత ఇక్కడ స్కిన్ కలర్ ఏంటంటే బ్లూలో వచ్చింది, అంటే సరిగా రాలేదు కాబట్టి దాన్ని కూడా మనం చేంజ్ చేసేలా ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్యాప్షనింగ్ రిజల్ట్ని కాపీ చేసి ఇదే మనం ప్రాంప్ట్ ఇస్తూ కలర్ చేంజ్ చేయమని అడుగుదాం. ఇది నేను కాపీ చేశాను. సో ఇక్కడ ప్రాంప్ట్లో పేస్ట్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ టైప్ చేద్దాం, విత్ పర్ఫెక్ట్ స్కిన్ కలర్. సో నేను ఏంటి ఇక్కడ పర్ఫెక్ట్ స్కిన్ కలర్తో ట్రై చేయమని అడిగాను కాబట్టి ఇప్పుడు సబ్మిట్ కొడితే ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ వాడిన టూల్లో మనకి రెండే మోడల్స్ ఉన్నాయి. ఈ రెండే మోడల్స్ ఉండడం వల్ల కలర్ కంట్రోల్ అనేది ఇంకా పర్ఫెక్ట్ రావట్లేదు. అంటే ఇమేజ్లో ఇంకా ఎక్కడెక్కడ మనం కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నామో
అది కూడా రావాలంటే ఇంకా మోడల్స్ మారుతున్న కొద్దీ, ఎక్కువ మోడల్స్ వస్తున్న కొద్దీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సినిమాలకు సంబంధించి కూడా కొన్ని పాత సినిమాల్ని అంటే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ని కలర్లోకి మార్చారు, కానీ అవి ఇంకా పర్ఫెక్ట్గా అందులో ఉన్న అంటే వారు వేసుకున్న డ్రెస్సుల దగ్గర నుంచి వాటి కలర్ ఎక్కడ ఏం చేయాలి, కలర్స్ చేంజ్ ఎలా చేయాలి అనేది కూడా పూర్తిగా మనకి కంట్రోల్లోకి రావాలి అంటే ఇంకొన్ని మోడల్స్ వచ్చిన తర్వాత ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే కొన్ని వచ్చాయి, సరే చూద్దాం ముందు ముందు ఇంకా మోడల్స్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా కలర్ చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటివరకు ఇదైతే ట్రై చేయొచ్చు మీరు కూడా.